ముందుగా నాకు తెలుసు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా నుంచి, అది తప్పకుండా వస్తుంది మీకు. ముందుగా తెలుగుదేశం పార్టీలో వంచనకు గురై మరి పూర్తిగా పార్టీ స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడిని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గమైన పార్టీ చేత మోసగించబడి మరి అటువంటి పరిస్థితుల్లో ఉండే నన్ను ఒక తల్లిలాగా ఆదరించిన వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనేకా గాంధీకి ఎన్టీఆర్ గారు ఎలా ఆశ్రయం ఇచ్చి సోదరులాగా చూశారో, ఇక్కడ అలాగే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిలాగా ఆదరించినటువంటి మన యువనేతకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. తర్వాత ఈ సమావేశాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన జన్మదిన సందర్భంగా 3వ జాతీయ ప్లీనరీ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాము. ఈ సమావేశంలో మహానుభావుడు ప్రజలందరి హృదయాల్లో ఒక దేవుడుగా మిగిలిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక్క మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాతస్య హి ధ్రువో జన్మ అంటే పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు. మరణించిన తరువాత మళ్ళా వాళ్ళకి అడ్రస్ కూడా ఉండదు. బ్రతికున్నటువంటి కొంతమంది కూడా అడ్రస్ ఉండదు. అట్లాంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు ఒకడని చెప్పి నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. నేను మరణించినా కూడా బ్రతికుండేటువంటి మహా వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు. దానికి ఉదాహరణ ఆయన 2 రోజుల పాటు ఇడుపులపాయకి వెళ్ళినప్పుడు, హెలికాప్టర్లో ప్రయాణం చేసినప్పుడు 2 రోజుల పాటు మనకు అడ్రస్ తెలియక యావత్ ఆంధ్రజాతి అల్లాడిపోయారు. ఆ 2 రోజులు ఒక్కళ్ళు మంచినీళ్ళు తాగలేదు, అన్నం తినలేదు. మా అమ్మగారైతే మంచమే పెట్టారు, అంత అభిమాని ఆమె. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన మరణ వార్త తెలిసి 650 మంది అభిమానులు గుండె పగిలి చనిపోయినటువంటి పుణ్యాత్ముడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత అభిమానం సంపాదించుకున్న మహానాయకుడు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుపతిలో అలిపిరి దగ్గర బాంబు బ్లాస్ట్ అయితే ఆ బాంబు బ్లాస్ట్లో ముఖ్యమంత్రి పోయాడని కబురు వచ్చింది. ఆ రోజు తిరుపతిలో 3 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆ 3 లక్షల మంది జనాభాలో ఆయన దగ్గరికి వెళ్ళింది కేవలం 10 మంది మాత్రమే. ఒక ముఖ్యమంత్రి పోయాడు అంటే 10 మంది పోయారు అంతే. అందువలన పుణ్యాత్ముడికి పాపాత్ముడికి తేడా ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాత్ముడు కనుకనే ఆయన ఎప్పుడు ఓత్ సెరమనీ అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్రం అంతా కూడా చిన్న జల్లులు వర్షం పడి చల్లగా మనుషులందరినీ పలకరించినాయట. అలాగే మా దొంగల్లుడైతే ఎవరైతే ఉన్నారో, ఈ మాయదారి అల్లుడు ఎవరైతే ఉన్నారో, ఇతను ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు జూన్ 8వ తారీఖు 2014. అదే సమయంలో బియాస్ నదిలో 23 మంది యువకులు నదిలో కొట్టుకుపోయారనేటువంటి వార్త పక్కనే. ఈ వార్త ఇటు, ఆ వార్త అటు. మహానుభావుడు ఆయన కాలు మోపితే ఆ రాష్ట్రం ఎలా నాశనం అవుతుందో గత 9 సంవత్సరాల పరిపాలనలో కూడా మనం చూసాము. అందుకే భారతంలో ఒక మాట చెప్పారు, అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాయత్ర అవమానితాః తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః. ఏ దుర్మార్గుడైతే కాలు పెడతాడో, ఏ పాపాత్ముడైతే పరిపాలనకు వస్తాడో, ఏ రోగిష్టి అయితే పరిపాలన చేస్తూ ఉంటాడో అతని పరిపాలనలో ఆ రాష్ట్రంలో రైతులకి సుఖము శాంతి ఉండదు. అదేవిధంగా ప్రజలకి ఏ విధమైనటువంటి సుఖాలు లభించవు, శాంతి లభించదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాత్ముడు ఆయన పరిపాలించినంత కాలం నెలకు 3 వానలు కురిసి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. రైతులకి సమృద్ధిగా ధాన్యం పండింది. అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ పాపాత్ముడు పరిపాలించిన 9 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం కూడా వర్షాలు కురవలేదు. మీ అందరికీ తెలుసు ఈ విషయం కూడా. 1 సంవత్సరం కూడా వర్షాలు కురవల. మళ్ళీ కాలు పెట్టాడు.
మళ్ళీ వరుణదేవుడు ఎక్కడికి పారిపోయాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. అందువలన ఆయన అంటాడు మొన్న ఈ మధ్య, నేను చాలా గొప్పవాడిని, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, అలిపిరి బాంబు బ్లాస్ట్లో నా ప్రాణాలు పోలేదు, లేకపోతే నేను ఏదో పని చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడని ఒక మీటింగ్లో చెప్తున్నాడు మన సమావేశాల్లో. కానీ వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడి కల్లోకి వచ్చి చెప్పాడట, ఈయనేదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు నేను కాపాడానని. అది కాదు విషయము, ఇటువంటి పాపిష్టవాడు పుణ్యస్థలమైన నా తిరుపతిలో చచ్చిపోతే ఆ చనిపోయిన చోట అతనికి ఒక ఇది కడతారు, తప్పకుండా అతని స్మారకంగా ఒకటి ఏర్పాటు చేస్తారు. నా కోసం వచ్చే ప్రతి భక్తుడు కూడా ముందు అతని ఆ పాడు సమాధిని చూసుకొని నా దగ్గరికి రావాల్సి ఉంటుంది, అందుకే అది నాకు ఇష్టం లేక ఇక్కడ చంపలేదు నేను అని చెప్పాడట. అందువలన ఏంటంటే ఒక్కటే ఉదాహరణ, ఇతని పాపిష్టి పరిపాలన, ఇతని దుర్మార్గపు పరిపాలన, ఇతని అరాచకమైనటువంటి పరిపాలన, ఇతని అవినీతి పరిపాలన, ఏదైనా సరే అల్లుడి గురించి చెప్పాలంటే అత్తయ్య చెప్పాలి గనక ఇతని హత్య రాజకీయాలు. మొట్టమొదట నా భర్తతో మొదలుపెట్టినటువంటి హత్య, నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, బాబు జగన్మోహన్ రెడ్డి మీరు కూడా వినండి, దయచేసి వినండి. ఈయన 18వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి నా భర్త మరణించారు. 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకి లాయర్లు వచ్చి ఈయన మరి ఈయన బ్యాంకు మనీ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారు బ్యాంకు మనీ, ఆ డబ్బు మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. మరి ఆ స్టే ఆర్డర్ ద్వారా ఎన్టీఆర్ గారికి ఒక్క రూపాయి కూడా రాకుండా చేయటం జరిగింది. దానివల్ల ఎన్టీఆర్ గారు 6 గంటల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం జరిగింది. అంటే ఇంత పబ్లిక్గా హత్య చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఇతని హత్య రాజకీయాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కూడా మాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. తప్పనిసరిగా దీని మీద మాత్రం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత అనేక హత్య రాజకీయాలు, రంగా హత్య వెనక కూడా అతని హస్తం ఉంది అని చెప్పి మరి మనకి రామకోటి గారు ఆయన చెప్పారు. తర్వాత ఈ విధంగా తీసుకుంటూ వస్తే ఈరోజు హత్య రాజకీయాల ద్వారా, ఫిరాయింపుల ద్వారా ఈ ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని ఎటువంటి నీచమైన నికృష్టమైనటువంటి మరి ఆలోచన విధానంతో పరిపాలన సాగిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి తుని సంఘటనలో కూడా కాపు ఉద్యమం, కాపుల్ని బీసీల్లో చేరుస్తారని అతనే గొప్పగా మేనిఫెస్టోలో పెట్టాడు. పెట్టిన తర్వాత తూతూ మంత్రంగా మంజునాథ కమిటీ వేశాడు. అది ఎక్కడుందో ఎవరికి అడ్రస్ లేదు. దాని మీద ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేయబడితే దానికి ఎగనిస్ట్గా ఎన్ని అరెస్టులు జరిగినాయో మనం చూసాము. దానికి సంబంధించి అక్కడ రెచ్చిపోయినటువంటి కార్యకర్తలు ఆ రైలును కాల్చేస్తే దాంట్లో మన నాయకుడు కరుణాకర్ రెడ్డి గారి పేరును చేర్చి ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కరుణాకర్ రెడ్డి గారు ఒక్క మాట అన్నారు, దమ్ముంటే అరెస్టు చేసుకోండి, మేము ఇక్కడే ఉన్నాము, మేమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీర సైనికులం, మేము దేనికి కూడా భయపడము, మీకు ధైర్యం ఉంటే చేసుకోండి అంటే ఏడి ఒక్కడు కూడా ముందుకు రాలేదు. అందువలన అబద్ధాలతో అన్యాయాలతో చేస్తూ అనేక మంది మన కార్యకర్తలు 17 మందిని పట్టున పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఇప్పటికీ 110 మంది ఇంజరీ అంటే గాయాలతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారు. ఇట్లాంటి హత్య రాజకీయాలతో, పిరికితనంతో, ఈ విధమైన దుర్మార్గాలతో ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు? ప్రజలు ఈరోజు వాస్తవం తెలుసుకున్నారు. ఇక్కడ ఒక్కటే, పుణ్యాత్ముడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు, పాపాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి తేడా ఏంటి అంటే ఒకే ఒక్క విషయం పురాణాల్లో ఇదివరకు చెప్పాయి, ఎప్పుడైనా పాపం చేస్తే వచ్చే జన్మలో అని చెప్పి. కానీ కలిపురాణం అలా చెప్పట్లేదు. ఈ పాపం చేస్తే ఇప్పుడు ఈ జన్మలోనే అనుభవిస్తారని చెప్తా ఉంది. పుణ్యాత్ముడు పుణ్యం పండిందాకా కష్టపడతాడు, పాపాత్ముడు పాపం పండిందాకా కూడా సుఖపడతాడు అంటానికి చంద్రబాబు నాయుడే కారణం. అతని పాపాలు పండిని ఎంతో కాలం లేదు, దగ్గరకు వచ్చేసింది. అందుకనే పుణ్యాత్ముడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంతానం ఇదిగో మనకు ఒక అదృష్టంగా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడటానికి
ఆయన భార్య ఉత్తమ సాధ్వి, ఆమె ఏనాడు బయట ముఖం చూడనటువంటి ఉత్తమ ఇల్లాలు మన విజయమ్మ గారు. ఆమె కూడా కష్ట సమయంలో వచ్చి ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఒక బాధతో వేదనతో ఆమె నిలబడి మనందరి తరపున ఆమె నిలబడింది. అదేవిధంగా మోసంతో కుట్రతో మరి జగన్మోహన్ రెడ్డిని అతని బలం చూసి అతనికి ఉన్నటువంటి ప్రజల్లో ఉండే పవర్ చూసి తట్టుకోలేక కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా ఏ మాత్రం ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఈ ప్రజల కష్ట సుఖాలే నాకు కావాలి, నాకు అధికారం ఒక లెక్కలోంది కాదు అని ఒక నిజమైన లీడరు క్వాలిటీతో సహనంతో ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకును కన్నా పుణ్యాత్ముడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ. అతని పాపాలకు నిలయం, అతను చేసిన దుర్మార్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి అతని కొడుకు లోకేష్ను చూస్తే అతను ఎంత పాపిష్టి పనులు చేస్తే ఇట్లాంటి కొడుకు పుట్టాడనేది కూడా మనకు అర్థమవుతానే ఉంది. అందువలన చాలు ఈ పోలిక. లీడర్ దొరకటమే కష్టం, మన అదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన లీడర్ దొరికాడు. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఇటువంటి లీడర్ క్వాలిటీ ఉన్న నాయకుడు లేడని ప్రతి ఒక్కళ్ళు కూడా పొగుడుతున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో అందరూ అద్భుతమైన ఓటింగ్తో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అపూర్వమైన విజయంతో గెలిపిస్తారు, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను నేను.